హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదాలని 10 నిమిషాల్లో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బెల్లం అటుకుల ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. గ్యాస్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు అటుకులను వేసుకొని నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ అటుకులు రోస్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, 1 టేబుల్ స్పూను బాదం పలుకులు కూడా వేసుకొని రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పలుకుల్ని 1 కప్పులోకి తీసి పక్కన పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని ఫ్రై చేసిన అటుకులను కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పాలు ఈ అటుకులకి పట్టేదాకా కలుపుతూ ఉడికించుకోండి. గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇందులోకి సన్నగా తురిమిన పచ్చి కొబ్బరిని 1 కప్పు వరకు వేసుకోండి. 1 కప్పు బెల్లం తురుమును కూడా వేసుకోండి. మీ స్వీట్నెస్కి తగినంత బెల్లాన్ని అయినా సరే వేసుకోవచ్చు. బెల్లం కరిగేదాకా ఉడికించుకోండి ఒక 10 నిమిషాల పాటు. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ ఇలాచి పొడి, అలాగే ఫ్రై చేసిన జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని 10 నిమిషాల పాటు కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. దేవుడికి నివేదించేసుకోవడమే. పైనుంచి కొబ్బరి తురుమును వేసుకొని బెల్లం అటుకుల ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు అటుకుల కీర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. గ్యాస్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు అటుకులను వేసుకొని రోస్ట్గా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, 1 టేబుల్ స్పూను బాదం పలుకులను కూడా వేసుకొని రోస్ట్గా ఫ్రై చేసి 1 కప్పులోకి తీసి పక్కన పెట్టుకోండి. ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసిన అటుకులను వేసుకొని 1 కప్పు పాలను వేసుకోవాలి. 1/4 కప్పు వాటర్ని వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోండి. ఇందులోకి 1/4 టేబుల్ స్పూను ఇలాచి పొడిని వేసుకొని మూత పెట్టి అటుకులు మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. గ్యాస్ని సిమ్లోనే పెట్టుకోండి. అటుకులు బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపి ఇందులోకి 1/4 కప్పు షుగర్ని ఫ్రై చేసిన జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యిని కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దేవుడికి నివేదించేసుకోవడమే. పైనుంచి కొబ్బరి తురుము వేసేసుకొని కృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన కమ్మటి ప్రసాదాన్ని 10 నిమిషాల్లో ఈజీగా చేసి దేవుడికి నివేదించేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ప్రసాదాలని ప్రిపేర్ చేసి దేవుడికి నివేదించి మీరు కూడా రుచి చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.